నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్ నేను విజయ్ శంకర్. కూటమి సరిగ్గా ఏడాది కిందట టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ తోటి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే సరిగ్గా రేపటితోటి ఏడాది కాబోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఈ కూటమికి సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఒక ప్రణాళికని కూడా సిద్ధం చేశారు. కూటమి ఏర్పడి సంవత్సరం గడిచింది కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి రాష్ట్రంలో అంటూ ఆయన పిలుపునిచ్చారు. దానికి కారణం కూటమి నేతలందరూ కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కారు. నేనిచ్చిన పథకాలని కంటిన్యూ చేయట్లేదు సరికదా, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఈరోజు పత్తా లేదంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ అంటే మొత్తంగా కూటమి తరపు నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వినిపిస్తోంది. జగన్కు మతి భ్రమించిందంటూ, జగన్మోహన్ రెడ్డికి ఇది వెన్నుపోటు దినంగా కాకుండా గుండెపోటు దినంగా చేసుకుంటే బాగుంటుంది అంటూ తిరిగి సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, ఇంత పరాజయం పాలయ్యారు కాబట్టి ఆయనకి ఇది ఒక గుండెపోటు దినంగా వారంతా కూడా అభివర్ణిస్తున్నారు. అసలు మొత్తంగా ఇది వెన్నుపోటు దినమా లేకపోతే గుండెపోటు దినమా? ఇదే అంశానికి సంబంధించి రోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు కోటేశ్వరరావు గారు విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ నాయకులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో లక్ష్మణ్ గారు జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీ నాయకులు విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అంటే మనం మాట్లాడే ముందు ఒక్కసారి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఏంటి ఆయన వ్యాఖ్యలు ఏంటి ఒకసారి చూసి దానిపైన మీ రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఈ క్రాప్ నాశనం అయిపోయింది, ఆర్బీకే నిర్వీర్యం అయిపోయినాయి, సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి, ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ఈ క్రాప్ నాశనం అయిపోయింది. రైట్, విజయభాస్కర్ గారు విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు విన్నాను. ఏం చెప్తారు, ఏంటి వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఆయన ఒక పిలుపునిచ్చారు. అంటే ఏ విధంగా వెన్నుపోటు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. ఆయన రేపు 5 సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం జూన్ 4వ తేదీన జగన్ పరిపాలనకి అంతం పలికారు. అంతం పలికిన రోజు అది. ఎందుకు అంతం పలికారు? ఒక నరకాసురుణ్ణి వధించినట్లుగా ఫీల్ అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత దాడులతో, దౌర్జన్యాలతో, దమనకాండలతో, పోతే కూనీలతో అంటే హత్యలతో రాష్ట్రం అట్టుడిగిపోయింది. రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేశారు. ఒక దొంగల ముఠాని, అంటే పెండారీలు దగ్గరలాగా ఒక ముఠాలను ఏర్పాటు చేసుకుని, అంటే ఆ విధంగా తన మనుషులు కొంతమంది తయారై ఈ కార్యక్రమాలన్నిటికీ ఒడిగట్టారు. చివరికి ప్యాలెస్ వైపు అన్ని దారులు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లుగా అన్ని దారులు ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. అనేక కుంభకోణాల్లో త్వరలో ఇరుక్కుపోబోతున్నాడు జగన్. అసహనం పెరిగిపోయింది కాబట్టి అది పరాకాష్ఠకి చేరిపోయింది అసహనం. కాబట్టి ఇంక పిలిపిచ్చాడు. అది వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోవాల్సిన రోజు జూన్ 4. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల తన పరిపాలనలో అట్టుడికినటువంటి రాష్ట్ర ప్రజలు, విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఫలితం ప్రకటించిన రోజు జూన్ 4. ఓకే, కరెక్ట్ గా సంవత్సరం రోజులు అవుతుంది రేపటికి. కాబట్టి ఆయన ప్రాయశ్చిత్త దినోత్సవం అని చెప్పేసి పెట్టుకొని ఉంటే చక్కగా ఉండేది. ఆ ప్రాయశ్చిత్త దినోత్సవం జరుపుకోకపోగా వెన్నుపోటు దినోత్సవం అంటాడు. ఇది ఎట్లుందంటే మొగుడిని కుట్టి మొగసాలకు ఎక్కినట్టు ఆ పాత సామెత గుర్తొస్తుంది ఆయన ప్రకటన. పోతే రాష్ట్రము ఘోరంగా, ఘోరాతి ఘోరంగా
164 సీట్లతో కూటమి అఖండ విజయం సాధించిందంటే చిన్న విషయం కాదు. ఊహించిన విధంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు. అంటే వారు ఎంత గాయపడితే, వారు ఎంత శిక్ష అనుభవిస్తే, వారు ఎంత కుమిలిపోతే, ఎంత దుఃఖపడితే ఆ విధంగా తీర్పిచ్చారు. అది తెలుసుకోకుండా మనలో తప్పులు ఏమున్నాయి, ఎందుకు తీర్పులు ఇచ్చారు, వాటిని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా, మన పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు ఏంది, మన కేడర్లో తీసుకురావాల్సిన మార్పులు ఏంది, మన నాయకుల్లో రావాల్సిన ప్రవర్తనలో మార్పు ఏంది, తన అధినాయకుడిగా తనలో రావాల్సిన మార్పు ఏంటి, వీటిని గురించి అంతర్ముఖులుగా ఉండాల్సిన జగన్ ముఠ అలా కాకుండా ముగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వెన్నుపోటు దినోత్సవం అనడం ఏంటి, అది కరెక్టే కాదు. అదే విధంగా ఇప్పుడు కేసులు పరాకాష్ఠకి చేరుతున్నాయి, కేసులన్నీ కొలిక్కి వస్తున్నాయి, ఎందరో ఇప్పుడు జైలుపాలు అవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేశారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము వెంటనే ఆరోపణ రాగానే వెంటనే మేము లోపలేయట్లేదే, కేసులు పెట్టడం లేదే. మేము అన్ని పరిశీలించిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కేసులు పెట్టడం, అదే విధంగా వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపడడం, తర్వాత రిమాండ్ ఇవ్వడం మ్యాజిస్ట్రేట్, తర్వాత కస్టడీ, పోలీసు వాళ్ళు కస్టడీ పిలిచినేయడం, కస్టడీలో విచారించిన ప్రకారం ఒక్కొక్కరు జాతకాలు బయటపడతా ఉంటే జగన్ అసహనం కోల్పోతున్నాడు. చివరికి అన్ని కేసుల్లో జగన్ ముద్దాయి కాబోతున్నాడు. అదే విధంగా పాత కేసులు ఉన్నాయి. అటు సెంట్రల్ లో ఉండే సిబిఐ, ఈడీ కేసులు ఒకవైపు, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా 5 ఏళ్లు ఆయన చేసిన కుంభకోణాలు, ఆయన దాష్టీకాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన చేయించిన హత్యలు, వీటన్ని కొలిక్కి రాబోతున్నాయి. వీటన్నిటితో అసహనం కోల్పోయాడు. రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాడు. అంటే ఒక ముఠాను తయారు చేసుకున్నాడు కదా, ఆ ముఠాకి ఇంక రెండో పని లేదు. నేర ప్రవృత్తి కలిగిన ముఠాలు ఆ ముఠాలతో ఈ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించాలని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందనిపించాలని, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పథకాలని చెడగొట్టారంట. ఏం పథకాలను చెడగొట్టారు? పోతే డెవలప్మెంట్ అసలు ఉందా? ఎక్కడన్నా డెవలప్మెంట్ చూపిస్తారా వాళ్ళు? అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు మేము అద్భుతంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మాకు 5 సంవత్సరాల కాలం ఉంది, అందులో 1 year పూర్తి అవుతుంది. రేపు 12వ తేదీకి మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసి కూటమి మంత్రివర్గం ఏర్పడి 1 year రేపు 12వ తారీఖు పూర్తి అవుతుంది. ఈ లోపు తల్లికి వందనం రాబోతుంది, అన్నదాత సుఖీభావ రాబోతుంది. అదే విధంగా ఇకపోతే మిగిలిన కార్యక్రమాలు పోతే బస్సు పథకం ఆగస్టు 15 రాబోతుంది, ఉచిత ప్రయాణ పథకం. ఆ విధంగా అన్ని పూర్తి చేసుకుంటా వస్తున్నాం. రాష్ట్రాన్ని కొల్లగొట్టి, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడమే కాకుండా రాష్ట్ర పరిపాలనని తొందరగా తొక్కిన వారికి మేము అది గాడిని పెట్టడానికే సమయం సరిపోతుంది. ఇప్పటికే కొంతకాలం పూర్తయింది, ఇంకా కొద్ది కాలం అయితేనే కానీ పూర్తిగా గాడిలో పెట్టలేని పరిస్థితి. రాష్ట్రం అనేక 10 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. మరి రాష్ట్రంలో సెల్ఫ్ రిలయన్స్ లేకుండా చేసి స్వయం సమృద్ధి లేకుండా చేశారు. హైదరాబాద్ లాగా ఒక బంగారు బోతను తయారు చేసుకోవచ్చు. మేమే వచ్చి ఉంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా అమరావతిని తీర్చిదిద్ది పోతే సంపదను సృష్టించిండేవాడు. సంపదను సృష్టించకుండా నవరత్నాల పేరుతో ప్రజలు మభ్యపెట్టాలనుకున్నారు. ప్రజలు మనల్ని మభ్యపెట్టే పథకాలని చెప్పి గ్రహించి మాకు ఘనమైన తీర్పు ఇచ్చారు ఆ ప్రజలు. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కోటేశ్వరరావు గారు చెప్పండి. సరే, రాజకీయ అంశాలు కొద్దిసేపు పక్కన పెట్టి, రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొద్దిసేపు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాట వెన్నుపోటు దినంగా ఆయన అభివర్ణించినటువంటి కారణం ఏదైతే ఉందో, ప్రధానంగా ఏదైతే ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని కంటిన్యూ చేయట్లేదు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా తుంగలో తొక్కారు, అసలు మొత్తంగా రాష్ట్రానికి సంక్షేమమే ఉండట్లేదంటూ ఆయన చెప్పారు. అందుకు నేను వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నానంటూ ఆయన మొత్తంగా ఆయన మాటల్లో అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. సరే, ఈ అంశం గురించే ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎలా చూస్తారు? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం విషయంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటోంది? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బెటర్ అంటారా, లేకపోతే సంక్షేమం ఎక్కువగా చేసి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రభుత్వం ఆ దిశగా వెళ్లకుండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అనుకోవాలా? అసలు ఎలా చూస్తారు మొత్తం అంశాన్ని? గడిచినటువంటి ఏడాది కాలంలో చూసినప్పుడు 3 పార్టీల కూటమి ఘనంగా చెప్పుకోగలిగింది, లేదా మనందరికీ కనిపించేది పెన్షన్ల పెంపు అనేటువంటిది ఉన్నదనేది ఒక వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేదు. మిగిలినటువంటి
సూపర్ 6 లేకపోతే వాటికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలు కావచ్చు, లేదా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 40 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాము అనేటువంటి పెన్షన్ పథకం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా అమలు జరగలేదు. సరే, విజయభాస్కర్ గారు చెప్తున్నట్టు ఈ జూన్ 4 తర్వాత వాటిని దశలవారీగా అమలు జరుపుతామని చెప్తున్నారు. అవి ఏ విధంగా అమలు జరుపుతాయి, వాటి మంచి చెడ్లు ఏమిటి అన్నప్పుడు అవి అమల్లోకి వచ్చిన తర్వాత మరోసారి మనం చర్చించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు చూసినప్పుడు 1 ఏడాది కాలంలో ఇవ్వాల్సినటువంటి పథకాలన్నింటినీ ఎగవేశారనేటువంటి కూడా వాస్తవం. ఎందుకు ఎగవేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇచ్చాడా ఏమిటి, 5 ఏళ్ళు 4 ఏళ్లే కదా ఇచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ వైఫల్యం అనేటువంటిది లేదా సూపర్ 6 అమలుకు పూనుకోనటువంటి ఈ ఏడాది కాలాన్ని దీన్ని అవకాశంగా తీసుకొని, ఈ బలహీనతను అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ పిలిపించాడు కనిపిస్తుంది. అందుకని ఆయనకు అటువంటి ధైర్యం ఎట్లా వచ్చింది అని చూసినప్పుడు ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వ తీరు అనేది నా అభిప్రాయం. అందుకని అది అయితే వెన్నుపోటు దినం అనేటువంటి పదజాలం కరెక్టా కాదా అంటే కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. రాజకీయ పార్టీలు రకరకాల పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లలో భాగంగానే వాళ్ళు కూడా అటువంటి పెట్టారు. ఎందుకంటే గడిచినటువంటి అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ప్రచార దాడిని తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కొనసాగించిందో, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం మీద అదే విధమైనటువంటి ప్రచార దాడిని కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా ప్రకటించాలనేది నా అభిప్రాయం. వెన్నుపోటు అనేటువంటి పదం అంటే గతంలో కూడా, ప్రస్తుతానికి ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడైనా చంద్రబాబు గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్టీఆర్కి సంబంధించి ఆ పదాన్ని తరచూ కూడా వినియోగిస్తుంటారు. బహుశా అది కూడా యాప్ట్ అయ్యి ప్రజలకు బెటర్గా కనెక్ట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టుండొచ్చేమో. ప్రధానంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారనేటువంటి ఉద్దేశంలోనే రేపటి ఈ ఈవెంట్ని నిర్వహించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సరే, ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం గమనిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా సంక్షేమ పథకాలతో కంపేర్ చేసుకుంటే మరి గత ప్రభుత్వం కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. కానీ ఇతర అంశాల్లో గమనించినట్లయితే ఇప్పుడు రోడ్ల విషయంలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొంత ఈ ప్రభుత్వం బెటర్గా ముందుకెళ్తుందా అనేది ఒక చర్చ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక గిరిజన గ్రామాలకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన డోలీలు మోసుకుపోతున్నటువంటి గ్రామాల్లో రోడ్లు వేయించి కొంతవరకు బెటర్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఇక్కడ బ్లేమ్ చేయడానికి లేదు. ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో స్వాతంత్ర భారతదేశంలో అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేస్తాయి. సరే, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా పట్టించుకుంటోంది ఇలాంటి అంశాలన్నీ కూడా. సో ఇక్కడ ఏమైనా బెటర్గా ఉందా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే? ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు బెటర్గా ఉందా అంటే ఈ ఏడాది కాలంలో ప్రచార ఆర్భాటం తప్ప ఫలితాలను ఇచ్చేటువంటి చర్యలు ఇంకా ఏమీ లేవు అనేది తక్కువ. ఇంతవరకు ఏమీ లేవు. అనేక పథకాల గురించి చెప్తున్నారు, లేకపోతే పెట్టుబడులని మేము ఆకర్షించాము, అవి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు నిర్దిష్టంగా అలాంటిదేమీ రాలేదు. ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెప్తున్నారు మరొక హైదరాబాద్ ని సృష్టించే వాళ్ళం మేమైతే, అది అవకాశం పోయిందని. మరి మీకు 5 ఏళ్ళు మొదటి 5 ఏళ్లలో అధికారం ఇచ్చిన తర్వాత మరి ఆ హైదరాబాదు సృష్టి కాదు, దానికి కనీసమైనటువంటి ప్రాతిపదిక కూడా వేయలేదనేటువంటిది జనానికి తెలుసు. అందువలన మేమేదో మొత్తం ఇప్పుడు రాబోయేటువంటి 5 ఏళ్లలో అమరావతిని హైదరాబాద్ గా సృష్టిస్తారా అంటే అటువంటి సృష్టి దానికి ఏమి అవకాశం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ అభివృద్ధి చెందినటువంటిది కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దానికి ఉన్నటువంటి చరిత్ర. రెండోది, హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారంగా ఉన్నటువంటి అనేక భూములు, అవి పంటలు పండిన భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి చెందినటువంటి భూములు కావచ్చు, పరిశ్రమలు, వివిధ సంస్థలు పెట్టడానికి విస్తారంగా ఇప్పటికీ గడిచినటువంటి 75 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి లేదా వచ్చినటువంటి సంస్థలే కాకుండా ఇప్పటికీ ఇవ్వడానికి కూడా ఇంకా విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. కానీ అమరావతి ప్రాంతంలో అలాంటి భూములు లేవు,
రెండోది, ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాయి. హైదరాబాద్ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని వచ్చాయి, అవును, మిక్స్డ్ గా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ లేదా మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకూడదని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధాన నిర్ణయమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తెగనమ్మేయాలనేటువంటిది కూడా దానిలో ఉంది. అందువలన ఇప్పుడు ఏ రాష్ట్రమైనా, హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, లేకపోతే రాయపూర్ అయినా, లేదా మరొకటైనా కానీ ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి పెట్టుబడులు తప్ప ప్రభుత్వ రంగంలో ఏ విధమైనటువంటి ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టట్లేదు. మరి ఎట్లా హైదరాబాద్ లాగా అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారో మళ్ళా భ్రమలు కల్పిస్తున్నారు అనేది నా అభిప్రాయం. నాకు కూడా ఇక్కడ ఒక అభిప్రాయం ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఐటీ సెక్టారే ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పెట్టుబడులు పెట్టాలంటే. ఆల్రెడీ బెంగళూరు అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి సిటీ, హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి సిటీ, చెన్నై దగ్గరగా ఉన్నటువంటి సిటీ, భువనేశ్వర్లో కూడా కొంత అభివృద్ధి చెందుతోంది ఐటీ. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఐటీ కారిడార్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి అమరావతికి అంత స్కోప్ ఉందా అనేది కూడా చర్చించాల్సినటువంటి అంశమే డెఫినెట్గా. సరే, అభివృద్ధి చేస్తామంటే వద్దనము, చేయమనే చెప్తాము, దానికి క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది మన అభిప్రాయం. ఎస్, చేస్తామంటే వద్దని ఎవరు అంటలేదు, చేయాలనే కోరుతున్నారు. కానీ మన దేశంలో కానివ్వండి లేదా విదేశాల్లో కానివ్వండి, పరిశ్రమలు లేదా వివిధ సంస్థలు అభివృద్ధి చెందినటువంటి ఒక టెండెన్సీ మనం చూడాలి. ఆ టెండెన్సీ ఏమిటి అంటే, ఎక్కడైతే ఆల్రెడీ పరిశ్రమలు కేంద్రీకృతం అవుతాయో లేదా వాణిజ్య సంస్థలు కేంద్రీకృతం అవుతాయో అక్కడికే పెట్టుబడులు వస్తాయి, సంస్థలు వస్తాయి. ఎందుకు అంటే టాలెంటెడ్ పూల్ అక్కడికే ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు ప్రాంతాలకి వైపు చూసేటువంటి ఐటీ యూత్ అమరావతి వైపును, విశాఖపట్నం వైపు చూస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఇటువంటి కేంద్రాలకు వెళ్ళి తమ లక్ ఏమిటో చూసుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప, మేము అమరావతిలో వచ్చి ఐటీ కంపెనీ పెడతారు లేదా విశాఖపట్నంలో వచ్చి ఐటీ కంపెనీ పెడతారని ఎవరు చూసుకోరు. విశాఖపట్నం దేనికి వెళ్తారు? వివిధ పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ, అది చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, మరొకళ్ళైనా విశాఖపట్నాన్ని నిర్లక్ష్యం చేసినంతగా చరిత్రలో అది నమోదై ఉంది ఆల్రెడీ. అయినప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందింది అంటే, అక్కడ దానికి ఉన్నటువంటి సముద్ర తీరము, లాజిస్టిక్స్, ఇటువంటి కారణాలతోటి అది సహజంగా అభివృద్ధి హార్బర్, పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కనుక అందుకని చిన్న చిన్న పరిశ్రమలు, వాటి చుట్టూతా ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి చుట్టూతా ఉద్యోగాల కోసం హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే విశాఖపట్నం వెళ్తారు తప్ప, అమరావతిలో ఇంతవరకు పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి పెద్ద సంస్థ ఏదైనా ఉందా అంటే ఇంతవరకు లేదు. అందుకని దీనికి ఉండేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ప్రచారార్భాటమే ఎక్కువగా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొడిచారా అంటే, ఆయన పొడిచింది ఏమీ లేదు. మూడు రాజధానులు అభివృద్ధి పేరుతోటి 5 ఏళ్లు కాలక్షేపం చేశారు తప్ప, 3 రాజధానులు నిర్మించింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు. ముఖ్యంగా పెట్టుబడుల రంగంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మొదటి 5 సంవత్సరాల్లో, దాని కంటిన్యూషన్ గానే ఫెయిల్యూర్ తప్ప మరొకటి కాదు. కానీ కోటేశ్వరరావు గారు, మీరు ఒకటి గమనించారా లేదో నాకు తెలియదు, కానీ ఇటీవల జరిగినటువంటి మహానాడులో కావచ్చు, లేకపోతే వివిధ బహిరంగ సభల్లో పదే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, చెబుతున్నటువంటి మాట ఏంటంటే, బాబు అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది ఏపీకి, ఏ రాష్ట్రానికి లేదది, ఆ బ్రాండ్ ద్వారా అభివృద్ధి చెందుతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారు. ఇస్ దట్ పాసిబుల్? నేను 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అధికార పక్షంలో ఉండగా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు, వీటన్నిటిని, మహానాడుని, వీటన్నిటిని కవర్ చేశాను. నేనేమంటున్నానంటే, బాబు అనేటువంటి బ్రాండ్ ఆయన చెప్పుకోవటం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి ఆ బాబు బ్రాండ్ చేసినటువంటి మేలు ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి ఎవరు. నేను హైదరాబాద్ డెవలప్ చేశాను లేదా హైదరాబాద్ కట్టాను, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు లేకుండానే బెంగళూరులో ఐటీ డెవలప్ అయింది,
చంద్రబాబు నాయుడు గారు లేకుండానే పూనాలో డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు గారు లేకుండానే చెన్నైలో డెవలప్ అయింది. ఎవరో ఒకళ్ళు ఆ సమయానికి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనేటువంటిది హైదరాబాద్ మినహా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ పట్టుమని 10 ఉద్యోగాలు సంపాదించిందో చెప్పాలి. అందుకని చెప్పుకోవడం కాదు, చెప్పుకోవచ్చు, చెప్పుకోవడానికి వాళ్ళకి అన్ని రైట్లు ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటనేటువంటిది మనం క్రిటికల్ గా చూడాలనేది నా అభిప్రాయం. విజయభాస్కర్ గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి, లేకపోతే అక్రమాలు ఏం జరిగాయి, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే వెన్నుపోటు దినంగా ప్రకటించడానికి ప్రధాన కారణం మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించట్లేదు, వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలని కూడా అమలు చేయట్లేదు, వెన్నుపోటే కదా, ఇంక వెన్నుపోటు కాకపోతే ఏంటి అనేది ఆయన వర్షన్. దానికి మీ సమాధానం ఏంటి? సంక్షేమాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి మీ సమాధానం ఏంటి? సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని నేనైతే ఆరోపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మనం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. అది కొన్ని పథకాలని అమలు జరపడం అనేటువంటిది ఎవరు వచ్చినా గానీ అమలు జరపాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. అందువలన ఆయన పథకాలు ఏంటి ఆయన చెప్పుకునేది ఏంటంటే అమ్మఒడి లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వలేదు, 1 ఏడాది ఎగ్గొట్టారు అని చెప్పేసి అది ఆయన చెప్పేటువంటి ఉదాహరణ. ఇంకోటి అండి, ఆయన ఏమంటారంటే బటన్ నేను నొక్కే మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారు అంటున్నారు. బటన్ నొక్కటం కాదు కదా, జనానికి పెన్షన్లు వస్తున్నాయా? చెప్పింది అదే, మొన్న కూడా చెప్పారు, నేను బటన్ నొక్కాను, మీకు బటన్ నొక్కే ధైర్యం ఎందుకు లేదంటూ ఆయన అన్నారు. బటన్ నొక్కినా నొక్కకపోయినా జనానికి పెన్షన్లు వచ్చినాయి, లేకపోతే జనానికి మన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం అందుతున్నాయి, అవేవి ఆగిపోలేదు కదా. అందుకని నేను అందుకే చెప్తున్నా, అదనంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే అదనంగా చేస్తామని చెప్పినే అమలు జరపలేదు తప్ప మిగిలినటువంటి వేటిని కూడా ఆపేశారని నేనైతే అనట్లేదు, అనదలుచుకోలేదు. కోటేశ్వర గారు, మీరు అంటున్నట్లుగా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఇక అమలు చేయాల్సింది. అటువంటి పథకాలు క్రియేట్ చేయబడ్డాయి రాష్ట్రాల్లో కావచ్చు. ఎస్, విజయభాస్కర్ గారు మీరేం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి మీ ప్రభుత్వం విఫలమైందంటున్న మాటలకి ఏం సమాధానం చెప్తారు? అదే, ఆయన మాకు ప్రతిపక్షం కాబట్టి అవాకులు చవాకులు పేలడం సహజం అని, సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి పేలాలా, పోతే అందుకోసం పైగా కేసులు దగ్గరకు వచ్చేసి పరాకాష్ట అని చెప్పాను ఇంతకుముందు. ఆ పరిస్థితుల్లో అసహనంగా ఉన్నాడు. పోతే తను ప్రాయచిత్తం చేసుకోవాలా. 153 సీట్లు యువకుడు అని చెప్పేసి పోతే ఆ యువకుడు ఏదో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే 2014-19 మధ్య అవకాశం ఇవ్వలేకపోయాం. కనీసం 2019 అవకాశం ఇస్తే ఈ యువకుడు జనరంజకంగా పరిపాలిస్తాడని, ప్రజారంజక పరిపాలన అందిస్తాడని, ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా ఎక్కువ ఉద్ధరిస్తాడని మనం కలగంటే, ఈ కుర్రోడు కక్ష సాధింపులు, పోతే దౌర్జన్యాలు, దాడులు, మొత్తం లూటీలు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని స్పష్టమైన తీర్పు ఇచ్చారు లాస్ట్ ఇయర్ June 4th. కాబట్టి ప్రాయచిత్త దినోత్సవం జరుపుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, మేము సంక్షేమ కార్యక్రమాలకు ఎందుకు తిలోదకాలు ఇస్తామండి? మా పార్టీ ఆశయమే నందమూరి తారక రామారావు గారు 82 మార్చి 29 పార్టీ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి, మాకు 2 కళ్ళని మేము సమతూకంగా పరిపాలిస్తామని చెప్పాము. అదే వరుసలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేము వాటిని రద్దేం చేయలేదే. పోతే మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీ కూడా అన్ని నెరవేర్చుకుంటూ 1 by 1 వస్తున్నాం. రేపు తల్లికి వందనం ఒకటి, పోతే మా సుఖీభవ, అన్నదాత సుఖీభవ, ఈ 2 పథకాలు దగ్గరకు వచ్చే రేపు 12 లోపు ప్రవేశపెట్టాలనే ఉద్దేశం ఉంది. అదే విధంగా ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణ పథకం నేను ముందుగా చెప్పాను. అదే విధంగా ఇంకేముందండి, ఇంకా గతంలో మేము నిరుద్యోగ భృతి కార్డు ఇచ్చున్నాం, ఇది 2014-19లో కొంత. అదే విధంగా నిరుద్యోగ భృతి ప్రకటన ఒకటి ఉంది మాది, అది కూడా చెయ్యాలంటే అన్ని 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు, మేము చేస్తామని చెప్పాము, అది కరెక్టే. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఎవరన్నా అమలు చేయగలరా?
అంతకుముందు ప్రభుత్వం లోటుపాట్లన్నీ సమీక్షించుకోవాలా. అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వం చేసిన అప్పులు, దాని వడ్డీలు, అదేవిధంగా పోతే ఇచ్చిన హామీలు అన్నిటిని సమీక్షించుకోవడానికి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడింది. చకచక పనులు జోరందుకుంటున్నాయి. మరో పక్క అమరావతి నిర్మాణం, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా అంధకారంలో ఉన్నది మనమే. అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అంధకారంలో ఉంది. రాజధాని లేదు, రాజధాని లేదు, సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్ట్ లేదు. మరి వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. పోతే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అన్ని ఒక్కరోజు పూర్తి కావు. ఇప్పుడు రోమ్ నగరం నిర్మించింది ఒక్క రోజులే కాదు. హైదరాబాద్ ఇందాక మన అనలిస్ట్ పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్లు అదే 500 సంవత్సరాల సుమారు కులీ కుతుబ్షాల నుంచి నిర్మితమైన భాగమతి దేవి పేరుతో భాగ్యనగరం అది. మరి ఆ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత అసబ్జాహి మనుషులు, పోతే నిజాం నవాబులు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మంది 48 సెప్టెంబర్ 17 తర్వాత సర్దార్ పటేల్ చర్యతో అది స్వతంత్రంగా ఏర్పడి ఆ తర్వాత బుర్గుల రామకృష్ణరావు నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పడి ఆయన విశాలాంధ్ర కోసం తన మంత్రి పదవిని తృణంగా త్యజించి తెలుగు జాతి అంతా ఒకటిగా ఉండాలనుకొని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యజించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నగరం అది. హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడే నగరం. ఈ నగరానికి పెద్ద చరిత్ర ఉంది, ఇక్కడ పెద్ద సంస్కృతి ఉంది. అంటే అట్లాగా ఇంత చరిత్ర ఉన్నటువంటి నగరం ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అయితే కేవలం బాబు గారికి మాత్రమే ఆ మొత్తం క్రెడిట్స్ అన్ని కట్టబెడుతున్నారు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా అనేది విమర్శ. ఎవరు చెప్పారండి? ఆధునిక భారతంలో నేను పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక ఉపాధి అంటే పాత సాంప్రదాయబద్ధంగా ఏదో ఎవరు పట్టించుకోకపోయినా కాలం అనేక మార్పులు గురి చేస్తుంది. కానీ ఆయన నిరంతర శ్రామికుడు అనేది ఎవరు కాదండి. చంద్రబాబు నాయుడు గారిని మేము పోల్చుకునేది గతంలో కాంగ్రెస్ పాలకులతో. ఇప్పుడు రాజధాని విభజన జరిగిన తర్వాత జగన్ తో మేము పోల్చుకుంటాం. పోతే ఇక్కడేమో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులతో పోల్చుకున్నాం. ఒక విజయభాస్కర్ రెడ్డి కంటే, ఒక మర్రి చెన్నారెడ్డి కంటే, ఒక భవన వెంకటరావు కంటే, ఒక అంజయ్ కంటే, టంగుటూరు అంజయ్ కంటే, వీళ్ళందరికంటే అట్లాగే జగన్మోహన్ రెడ్డి కంటే, రాజశేఖర్ రెడ్డి కంటే మేము అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు నిరంతరం శ్రమిస్తాము. ఇదిగో మా అభివృద్ధి అని చెప్పి మేము సైబరాబాద్ నిర్మించాము. ఇదిగో హైటెక్ సిటీ అంటే మేము ఇతర రాష్ట్రాల్లో పూనాలో లేదా, బెంగళూరులో లేదా, అక్కడ ఉద్యోగాలు లేవా, లేకపోతే మద్రాసులో లేదా, అవన్నీ సాఫ్ట్వేర్ లో డెవలప్ కాలేదా అన్నాయి కోటేశ్వరరావు గారు పెద్దలు చెప్పారు. మేము ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం లేదండి. మా పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో తను ఏ విధంగా డెవలప్ చేసింది మాత్రమే మేము చెప్తున్నాం. అది చెప్పుకోవడం మా అవసరం, మా పార్టీ అవసరం. మా పార్టీకి విజయభాస్కర్ గారు వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? విజయభాస్కర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మేము పునాన్ని డామినేట్ చేసాము, లేకపోతే బెంగళూరుని డామినేట్ చేసాము, లేకపోతే ఇంకో రాష్ట్రాన్ని, అది మేము పోలికలు తెచ్చుకోవడము. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము ఈ ఘనకార్యాలు సాధించామని చెప్తున్నాం. అందులో తప్పుందా? తప్పు లేదు. పోతే సాఫ్ట్వేర్ అనేది క్లియర్ కట్ గా ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తామండి. ఒకదానికి అది పూర్తి కావడానికి నానా రకాల అవస్థలు ఉంటాయి. ఈ లోపు శంకుస్థాపన చేసినోడు ఏం చెప్పుకుంటాడు? నేను దానికి రాయేసాను, ఫౌండేషన్ స్టోన్ నేను వేసాను అంటాడు. ఇంకోడు కరెక్ట్ గా ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ప్రధానమంత్రి అవుతాడు, నేను ఓపెన్ చేశాను అంటాడు. వాస్తవంగా ఈ మధ్యలో కష్టపడిన వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎప్పుడు ప్రగతి పదంలో ఉండాలా, రాష్ట్రం పారిశ్రామికీకరణలో మొదటి స్థానంలో ఉండాలా, సాఫ్ట్వేర్ లో ప్రథమ స్థానంలో ఉండాలా, పోతే నిరుద్యోగ యువతకు వృత్తి అందించాలా, పోతే నిరుద్యోగాన్ని తరిమేయాలా. కాబట్టి మేము హామీ ఇచ్చాము, నిరుద్యోగానికి సంబంధించిన కూడా హామీ ఇచ్చాము. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించాలా, సాఫ్ట్వేర్ ద్వారా ఉపాధి కల్పించాలా. అదేవిధంగా ఇంకా నిరుద్యోగ యువతని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి మంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలా. వీళ్ళందరినీ అంటే తమ కాళ్ళ మీద తాను నిలబడుకునేలాగా చేయాలా. అదే విధంగా స్త్రీలకు సాధికారత కల్పించాలా.
అంటే జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీలకు సాధికారత కల్పించాలా, అదే విధంగా పురుషులకి సాధికారత కల్పించాలా, పోతే పాడి పంటలతో పరుగులు తీయించాలా, పోతే సముద్ర తీర ప్రాంతం ఉంది వినండి, సముద్ర తీర ప్రాంతాన్ని డెవలప్ చేయాలా, మత్స్యకారుల అభివృద్ధికి పాటుపడాలా. మనకి విశాలమైనటువంటి 1030 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. గతంలో శాతవాహనుల కాలంలో బ్రహ్మాండంగా ఓడల రాకపోకలతో విదేశీ వాణిజ్యం జరిగింది. అదే విధంగా మనకి అమరావతి నుంచి మోటిపల్లి తీరాన లంగరేసేవాళ్ళు. ఆ రోజు అమరావతి దగ్గరలో మోటిపల్లి తీరాన లంగరేస్తే రోమ్ నగరానికి బ్రహ్మాండమైన వాణిజ్యం జరిగింది శాతవాహనుల కాలంలో. అదే విధంగా బకింగ్హామ్ కెనాల్ కూడా పునరుద్ధరించాలా. బకింగ్హామ్ కెనాల్ అంటే కాకినాడ నుంచి మద్రాసు దాకా అది పూర్తి ఎక్స్టెన్షన్ లెక్కేసుకుంటే పాండిచ్చేరి దాకా ఉంది. మన వంతు మద్రాసు బార్డర్ దాకా, అంటే ఆరంభాకం దాటించేదాకా, అటు కాకినాడ నుంచి. మరి ఈ విధంగా వాణిజ్యాన్ని పెంపొందించాలా. జల రవాణా చౌక, జల రవాణా వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, పోతే ట్రాఫిక్ జాములు కాకుండా ఉంటాయి. ఇది రోడ్డు మార్గం నుంచి జల రవాణా స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ట్రాఫిక్ కాకుండా ఉంటాయి, చౌక అవుతుంది రవాణా. మరి ఇన్ని రకాలుగా మల్టీపర్పస్ బెనిఫిట్స్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన విజనరీ కాబట్టి ఎప్పుడు డెవలప్మెంట్ మీదనే ఉంటది ఆయన దృష్టి. సంక్షేమం ఇవ్వాలా. ఆకలితో నకనకలాడేవాడికి మనం వేదాంతం చెప్తే వింటాడా? వెండు అనే సిద్ధాంతం అయింది. వాడి నింపాల. కాబట్టి మేము 2 కళ్ళు మాకు సంక్షేమం అభివృద్ధి. కోటేశ్వరరావు గారు అంటే గతంలో కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఆ రోజు కూడా ఏర్పడింది, అంటే బీజేపీతో కలిసి జనసేన సపోర్ట్తో కలిసి ఏర్పడింది. ఈసారి అలా కాకుండా పూర్తిగా బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. అదే కాకుండా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అటు బీజేపీ నుంచి, జనసేన నుంచి కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా పరిపాలనలో అంటే ఏం చెప్తారు? కనిపిస్తుందా మీకు అలా ఏమైనా, లేకపోతే అలాగే ఉందనుకోవాలా? గతంలో ఒక టీడీపీ మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు జనసేన 3, బీజేపీ 1 అదనంగా కలిశారు. సంకీర్ణమైనటువంటి ప్రభుత్వము. నేను ముందే చెప్పాను, అందుకనే మొత్తంగా ఈ ఏడాది కాలంలో ఇదిగో ఇది మేము సాధించింది అని చెప్పుకోగలిగింది ఇంతవరకు ఏమీ లేదు. అయితే ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఈ లక్ష్యాలను గురించి లేదా వాటన్నింటిని గురించి చెప్పుకోవడం ఎవరైనా చెప్పుకోవచ్చు, నేనేం కాదంటలేదు, అవన్నీ చేయాల్సినవే. కానీ గతంలో మనం వాటికి సంబంధించి ఏమైనా ప్రాథమికమైనటువంటి చర్యలైనా తీసుకున్నామా అంటే తీసుకోలేదనేదే నా విమర్శ. అంతే తప్ప తీసుకోవద్దని కాదు, లేకపోతే తీసుకోరు అనేటువంటి శాపనార్థాలు పెట్టడానికి నేను సిద్ధంగా. మాటలు చెప్పినంతగా ఆచరణ గడప దాటడం లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఉదాహరణకి డిప్యూటీ సీఎం గా నేను తాట ఒలుస్తా, తోలు ఒలుస్తా అని చెప్పేసి ఆయన కబుర్లు చెప్పాడు. మార్పు ఏమిటి అదనంగా? ఇదిగో ఈ ఏడాది కాలంలో గతంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పాలకులకి ఇప్పటికీ మార్పు ఏమిటంటే ఇంతవరకు దాని కంటిన్యూషన్ కొనసాగింపుగా ఉంది తప్ప ఏమిటి అంటే మా దగ్గర మేము ఇంత అప్పు చేశారు, ఈ తప్పు చేసినంత వరకు వాటన్నిటిని సర్దుకోవాల్సి వస్తుంది కదా అని చెప్తారు. ఇక్కడ అది ఇప్పుడు చెప్పడం ఏంటి? ఏడాది తర్వాత లేదా ఏడాది కాలంలో అధికారానికి వచ్చిన తర్వాత చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంటే ఎట్లా అప్పులు తీసుకొస్తారో, వాటిని ఎట్లా తీర్చాలో, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో ఏమిటో ఏమి తెలియకుండానే సూపర్ 6 పేరుతోటి ఆ విధమైనటువంటి భారీ వాగ్దానాలు చేశారా? మరి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ కూడా అదే విధంగా వాగ్దానాలు చేసింది. ఆ కాంగ్రెస్ మీద ఈ 3 పార్టీల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఏం చెప్తా ఉంది? మీకేమి తెలియకుండానే వాగ్దానాలు చేశారా? మరి ఏ విధంగా డబ్బులు తీసుకొద్దామని, ఏ విధంగా వనరులు సమీకరిద్దామని ఇన్ని వాగ్దానాలు చేశారు, మీరు అమలు జరుపుతారా లేదా అని చెప్పేసి బీజేపీ ఇక్కడ పీక పట్టుకుంటా ఉంది. మరి అక్కడికి వచ్చేసరికి ఆ నెపం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి 3 పార్టీల కూటమి వీటన్నింటికి పాపాల భైరవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది ఎట్లా?
తర్కబద్ధంగా చూసినప్పుడు 2 రాష్ట్రాల్లో పరిపాలన చేసినటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని దివాళా తీయించే విధంగా అప్పుల పాలు చేసిన మాట వాస్తవం. నేను కూడా అంగీకరిస్తాం. అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. నేను అలవిమాలినటువంటి అప్పులు కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వంతో ప్రజల మీద భారాలు మోపే విధంగా షరతులను అంగీకరించి మరి వాళ్ళు ఇచ్చేటువంటి 0.5%, 1% అప్పులు అదనంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 3 పార్టీల కూటమికి అవి గుదిబండలుగా మారబోతున్నాయి. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించినటువంటి అంశాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా వాటిని తిరస్కరించేటువంటి అవకాశం లేదు, అధికారం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసుకున్నటువంటిది. ఉదాహరణకి నేను చెప్పాల్సి వస్తే మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడితే వాటన్నిటిని పగలగొట్టమని చెప్పేసి మరి ఇదే లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం నాయకులు చెప్పారు కదా. మరి ఇప్పుడేంటి మరి మాట మార్చేశారు? లెక్కలు తేలాలంటే కరెంట్ ఎంత కాలుతుందో లెక్కలు తేలాలంటే స్మార్ట్ మీటర్లు ఉండాలి అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేము ఈ సంస్కరణలు అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 0.5% అదనంగా అప్పులకి అర్హత సంపాదించి అప్పులు తీసుకొచ్చాడు ఆయన. మరి దాన్ని ఇప్పుడు రద్దు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి రద్దు చేసుకోగలరా? రద్దు చేసుకునేటువంటి ధైర్యం ఉందా నరేంద్ర మోడీ గారిని తిరస్కరించి? కానీ దాన్ని అమలు జరపడానికి ఆయన ప్రభుత్వం కోరుకుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఆ విషయం తెలీదా? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంబంధాలు, ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎట్లా ఉంటాయో తెలుసు కదా. అదే విధంగా విద్యుత్తుకు సంబంధించి మేము వస్తే విద్యుత్ భారాలను ఇంకా తగ్గిస్తాము అని చెప్పారు. మరి ఏం చేశారు? వచ్చినటువంటి ఏడాది కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు గత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భారం ఇది అని చెప్పేసి వీళ్ళు మోపారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు చేసినటువంటి భారాన్ని కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోపింది. దాని కంటిన్యూషన్ వస్తా ఉంది. దాన్ని జనం మీద మోపాలా లేకపోతే మరి ప్రభుత్వం భరించాలా? ప్రభుత్వం భరించకుండా జనం మీద వసూలు చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా జనం దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటిని ఈ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం వచ్చిందనేది నేను చెప్పదలుచుకున్నటువంటి ఫైనల్ గా ఒకటే మాట కోటేశ్వరరావు గారు, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని పదే హైలైట్ చేస్తుంది. సరే, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ఆయా అధికార వర్గాలు కావచ్చు, సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధి పైన కూడా మేము దృష్టి సారించామని చెప్పారు. సరే, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం కొద్దిసేపు పక్కన పెడదాం, అభివృద్ధి విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏమైనా కొంతవరకైనా గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ముందుకు వెళ్తుంది అనుకోవాలా, లేకపోతే గత ప్రభుత్వం మాదిరే ఎక్కడి గొంగెలు అక్కడే అనుకునేటువంటి పరిస్థితి ఉందా? ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు ఈ మాట? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది. అంతకుముందు తాత్కాలిక బడ్జెట్, అది పూర్తి బడ్జెట్ కాదు, ఎందుకంటే జూన్ లో వచ్చారు బడ్జెట్ కాదు అది. అందుకని దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఈ బడ్జెట్ లో వీళ్ళు కేటాయించినటువంటి దాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తారు, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు, పెట్టుబడి రంగం అనేటువంటిది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది, ఉపాధి వనరుగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అనేటువంటివి ఎన్ని అమలు జరిపినా జనంలోకి డబ్బులు వెళ్తాయి. అయితే ఆ డబ్బులు మళ్ళా కొనుగోలు శక్తి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో అదొక ట్రాక్. కానీ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆస్తుల కల్పన అనేటువంటిది మూలధన పెట్టుబడి. ఆ మూలధన పెట్టుబడి విషయంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ చూసినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ చూసినా 2 సేమ్. ఒక 0.5%, 0.5%, 0.5 అటు తేడా ఉండొచ్చు తప్ప పెద్దగా తేడా లేదు. అందుకని ఇప్పుడు ఆ తేడా ఏమన్నా కనపడాలంటే ఇప్పుడు మనకు కనపడదు. ఎందుకంటే మన మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ జూన్ నాటికి ఫలితాలు చూపించుకుంటే ఎట్లా చూపిస్తుంది? ఏమన్నా ఏటీఎం కాదు కదా. అందుకని ఇది ఓవర్ ఏ పీరియడ్ ఇది ఏ మేరకు ఉందనేటువంటిది దాన్ని మనం అసెస్ చేయాలి. అందుకని ఇప్పుడే మనం దాని గురించి అయిపోయిందను అవ్వలేదని మనం ఆ విధమైనటువంటి కన్క్లూజన్స్ రాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో
వైఫల్యాల గురించి వివరించుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. అది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 1.5 కాలంలో రేవంత్ రెడ్డి గారికి అదే జరుగుతూ ఉంది. అదే విధమైనటువంటి ఆర్థిక దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అందుకని అటువంటి జనానికి ప్రతిపక్షం విసిరేటువంటి సవాళ్ళకి సంజాయిషి చెప్పుకోవడానికే మాకు టైం సరిపోతుందని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 పార్టీల కూటమికి అదే పరిస్థితి ఎదురుగా పోతుంది అనేది నా అభిప్రాయం. ఫైన్ అండి. ఫైనల్గా విజయభాస్కర్ గారు, మీరు ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు, సరే మేము సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు బెటర్గా ఉన్నామని చెప్తున్నారు. రాబోయే 4 ఏళ్ల పాటు మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఏదైతే ముందు నుంచి చెప్తున్నారో, అసలు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, కేవలం ప్రాజెక్టులే కాదు, అమరావతి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పారు. సరే, ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు పదే చెప్తున్నట్లుగా లక్ష్యాలన్నీ నెరవేరే అవకాశం ఉందా, లేకపోతే ఏవో ఒక కుంటి సాకులు చెప్తారా? గత ప్రభుత్వం అప్పులు చేసింది, ప్రస్తుత పరిస్థితులు బాలేవు, కేంద్ర ప్రభుత్వం అంత అనుకూలంగా లేదు, ఇవన్నీ చెప్తారా? ఈరోజు అలా చెప్పుకోవడానికి కూడా మీకు అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వంలో మీరు ప్రధాన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? రాబోయే 4 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి మీ సమాధానం ఏంటి? కంక్లూడ్ చేసేయండి ఒక మాట. ఒట్టి మాటలు చెప్తే నష్టపోయేది ఎవరు? మేమే కదా. ఒట్టి మాటలు చెప్తే అలా ఉద్దేశం, ఒట్టి మాటలు చెప్పే ఆలోచన లేదు. ఎక్కువ శ్రమజీవులు మేము, ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కూటమి ప్రభుత్వాన్ని కానీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన క్యాడర్ది కానీ కష్టపడే మనస్తత్వం. పోతే జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని, రాష్ట్రాన్ని శిథిలావస్థకి తెచ్చాడని, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఆయన. కాబట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి రేపు వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. మరలా మేము ఇంకా 4 బడ్జెట్లు పెట్టే టైం ఉంది ఇంకా మాకు, ఇంకా రాబోయే భవిష్యత్తులో అన్ని ఆ బడ్జెట్లు. అప్పుడు మేము రాష్ట్రాన్ని బాగు చేయలేనప్పుడు ఏదన్నా పెట్టుకుంటే చివరి రోజుల్లో ఆయన మమ్మల్ని మేము చెప్పింది చేయలేదని వెన్నుపోటు దినోత్సవం అన్న ఒక అర్థం ఉంది. కానీ అసలు ఆయన చెడగొట్టాడు. మేము ఆ చెడగొట్టిన దాన్ని మేము సంస్కరిస్తున్నాం. మరి మాకు ఎంతో అప్పుల్ని, ఎంతో కష్టాన్ని మిగిల్చాడు. పోతే రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవబట్టే మేము అధికారంలోకి వచ్చాం. జగన్ గారు వెన్నుపోటు వల్లనే మేము అధికారంలోకి వచ్చాం. మరి తీరాలు చూస్తే ఇక్కడ అది అక్షయ పాత్ర కాదు, అది ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అప్పులు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రంలో సంక్షేమం ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు అని చెప్పేసి అనేక సంస్థల నుంచి మేము ప్రాధాయపడి ఇవన్నీ చూపించి అప్పు సప్పు తెచ్చుకొని వీటన్నిటిని డెవలప్ చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదు, పోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగకూడదు అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని. విజయభాస్కర్ గారు మ్యూట్ లో పడింది, మళ్ళీ ఒక్కసారి అన్మ్యూట్ చేసి ఫైనల్ కామెంట్ చెప్పేసేయండి ఒక్క మాటలో. విజయభాస్కర్ గారు ఫోన్ మ్యూట్లో ఉన్నట్లుంది, ఒక్కసారి చెక్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు. ఒక సంక్షేమ రాజ్యానికి, ఒక శ్రేయ రాజ్యానికి బాటలు వేయాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నాం. మాటలు కాదు, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్న గురిజాడ మా పార్టీ ఆశయం. కందుకూరి వీరేశలింగం, గురజాడ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ముగ్గురిని మేము ఆదర్శంగా తీసుకున్నాం. అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు గారు మాకు ఆదర్శం. మా యూనిఫామ్ బౌద్ధ మతానికి సంబంధించిన యూనిఫామ్ అది. మాటలు కట్టి పెడతాం, గట్టి మేలు తలపెడతాం ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ఫుల్లీ మీరు అన్నట్లుగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది. మీ ప్రభుత్వం అదే చేయాలని ఆశిద్దాం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఏదైతే రేపు ఈ వెన్నుపోటు దినం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరిగిపోతోంది, ప్రజలు రోడ్లపైకి వస్తారా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, లేకపోతే ఒక ఏడాదే గడిచింది కాబట్టి ఇప్పుడే డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భావన ప్రజల్లో ఉందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.